వెల్కమ్ టు సుమన్ టీవీ. సో నైట్ వేర్ అండి, ఆడవారికి నైట్ వస్త్రధారణ అనేది ఎలా ఉండాలి? సో వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురు యోగిని అరుణాదేవి గారు. మేడం నమస్తే. నమస్తే. మేడం, మన జీవన విధానం ఎలా ఉండాలి, వస్త్రధారణ ఎలా ఉండాలి, ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాము, ఇలా అన్నీ చెప్తూ ఉంటారు మీరు. సో యోగిక్ పద్ధతిలో సో ఆ విధంగా జీవిస్తే మనం హ్యాపీగా హెల్దీగా ఉంటామని చెప్తుంటారు. అయితే వస్త్రధారణ గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం, నైటీస్ గురించి ఇలాగా. అయితే అసలు నైట్ వేర్ అనేది ఎలా ఉండాలి ఆడవారికి? ఆడవాళ్ళకి నైట్ కంఫర్టబుల్గా ఉండాలి ఫస్ట్. అది తర్వాత మంచి గాలి తగిలేటట్టుగా ఉండాలి. డే అంతా మనం కంఫర్టబుల్ డ్రెస్ వేసుకున్నా కూడా నైట్ పడుకునేటప్పుడు చాలా ఇంపార్టెంట్. ఫ్రీగా లోపల అంటే బయట మనకి సరే ఆక్సిజన్ మనం తీసుకుంటున్నాము, స్కిన్ కొన్ని ఎక్స్పోజ్ అయ్యే చేతులు కాళ్ళు అంతా ఓకే. కానీ మీకు అండర్ ఆర్మ్స్ కానీ లేకపోతే థైస్, ఇన్నర్ థైస్ లోపల కానీ ఇక్కడ గాలి అనేది మనకి ఆడదు. ఈవెన్ డే అండ్ నైట్ వేసుకునేటప్పుడు పూర్తిగా కాటన్ వేసుకోవాలి. ఈవెన్ ఎనీ సీజన్ అంటే వింటర్ ఆల్సో, వింటర్లో బాగా చల్లగా ఉంటుంది, చలేస్తుందని చెప్పేసి మనం అసలు సాటిన్ కానీ మళ్ళీ దాని మీద స్వెటర్ వేసుకుంటాం, స్వెటర్ మీద బ్లాంకెట్ కప్పుకుంటాం. మళ్ళీ మనకు అంత చలి ఉండదు. కానీ మీరు నార్త్ అటు వెళ్ళినా లేకపోతే వేరే అదర్ కంట్రీస్లో అయినా కూడా వాళ్ళు హీటర్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ వేసుకుంటారు కదా. ఇన్నర్స్ అంటే లోపల వేసుకునే బట్టలు కానీ ఏదైనా నైట్ డ్రెస్ కాటన్ అయ్యే ఉండాలి. అంతేగాని ఆ సింథటిక్ వేసుకోకూడదు, అవసరం లేదు. ఎందుకంటే మీరు కప్పుకుంటున్నాం కదా, హీట్ బ్లాంకెట్స్ కప్పుకుంటున్నాం, హీటర్స్ ఉంటాయి, ఇంకా ఎక్కువ ఉంటాయి. మళ్ళీ మీరు అప్పుడు ఆ ఉలెన్ క్లాత్స్ వేసుకుంటున్నారు, మళ్ళీ ఆ ఉలెన్ క్లాత్స్ వేసుకునే కింద కొంచెం కాటన్ ఉంటే బాగుంటుంది. అది ఇంపార్టెంట్. తర్వాత ఇన్నర్స్ అనేవి వేసుకోకూడదు రాత్రి పడుకునేటప్పుడు. ఈవెన్ విమెన్ బ్రాస్ అవి వేసుకోకూడదు, అండర్ వేర్ వేసుకోకూడదు. సో ఇప్పుడు అందరూ నైటీ వేసుకుంటున్నారు. కొంతమందికి అసలు నైటీ అలవాట్లేదు, ఇష్టం కూడా లేదు. సో శారీస్ కట్టుకునే వాళ్ళు ఉంటారు. శారీస్ కట్టుకునే వాళ్ళు దట్స్ కంఫర్టబుల్. అది వాళ్ళు ఎలా మెత్తని చీర నాతంతా మెత్తగా ఉన్న చీర అంటే పూర్తిగా కాటన్ చీర అయ్యి ఉంటుంది, కట్టుకోవాలి. సో పెట్టికోట్ అంతా ఫ్రీగానే ఉంటుంది, లైక్ లుంగిలాగా అట్లనే ఉంటుంది. ఇక బ్లౌజ్ ఉంటుంది. బ్లౌజ్ ఎలా ఉంటుందంటే మరీ టైట్ బ్లౌజ్ అనేది సాధారణంగా ఎవరు వేసుకోరు. అది కంఫర్టబుల్ ఉండదు, మనకి డే టైము కంఫర్టబుల్ ఉండదు, ఏముండదు. ఫిట్గా ఉండేది మనకు సరిపోయే మెజర్మెంట్తో ఉండే బ్లౌజ్, కాటన్ బ్లౌజ్ వేసుకోవచ్చు. శారీతో పడుకునే వాళ్ళు కాటన్ అంతా పడుకుంటే మంచిది. ఈ పాలిస్టర్ శారీస్ ఇలాంటివి కట్టుకోకుండా కొంచెం మెత్తగా ఉన్నది, గాలి ఆడేది, గాలి తగిలేది అనేది మనకి. ఎందుకంటే పగలంతా మనం అంత పట్టించుకోము, రాత్రి రిలాక్సింగ్ టైం, అది నిద్రపోతాం మనం. సో హీలింగ్ టైం కూడా. మనం మంచి నిద్రలోకి వెళ్ళిపోతే బాడీ అదే హీల్ చేసేసుకుంటుంది. కరెక్ట్గా 6 అవర్స్ మనం 8 అవర్స్ పడుకుంటారు కదా, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అదంతా రిపేరింగ్ అన్నమాట. రెస్ట్లో ఉంటుంది కదా, రిలాక్స్డ్గా ఉంటుంది. సో అలా ఆ టైంలో కూడా ఇప్పుడు మనకు అవయవానికి 2 గంటలు అని అనుకున్నాం, పొట్టకి 2 గంటలు, కిడ్నీకి 2 గంటలు, లివర్కి 2 గంటలు, అలా మొత్తం అన్నిటికీ 2 అవర్స్ ఉంది, బ్రెయిన్కి 2 అవర్స్ అలా ఉంది. మీరు పడుకున్నా కూడా ఇవన్నీ వర్క్ చేస్తూనే ఉండాలి కదా. సో కాస్త రిలాక్స్డ్గా ఉండాలి అని అంటే మనం కంఫర్టబుల్ కొంచెం లూజ్గా ఉన్నవి, మరీ స్కిన్కి అతుక్కుని అలాంటి బట్టలు కాకుండా కంఫర్టబుల్గా ఉన్నాయి, కాటన్ అయి ఉండాలి. ఈవెన్ మగవాళ్ళు కూడా జనరల్గా అందరూ నార్మల్గా అందరూ లుంగీ వేసుకుంటారు. దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ లుంగీ అనేది. కాటన్ అయితే బెస్ట్. వాళ్ళకి అవకాశం ఉంది, వాళ్ళకి మేము షర్ట్ కూడా వేసుకోకుండా పడుకునే అవకాశం ఉంది కాబట్టి ఒక లుంగి కట్టుకుంటారు, పడుకుంటారు వాళ్ళు హ్యాపీగా. ఆడవాళ్ళకి అలాంటి అవకాశం లేదు కదా. సో కాబట్టి లూజ్, మీరు శారీ కట్టుకోండి, ఏమీ పర్వాలేదు, నైటీ వేసుకోండి, ఎవరిష్టం వాళ్ళది. బట్టలు అనేది ఎవరిష్టం వాళ్ళది. ఒకళ్ళు మాట్లాడడానికి మీకు చీర కట్టుకుంటేనే మీకు కంఫర్టబుల్, లేదు మీకు నైటీ వేసుకుంటే మీకు కంఫర్టబుల్. సో అది మీ ఇష్టం కదా. ఇప్పుడు నేను బలవంతంగా మీరు ఈ డ్రెస్ ఇలానే వేసుకోవాలి అని అంటే ఎన్ని రోజులు బలవంతంగా అది మీరు యాక్సెప్ట్ చేయరు. అవును, ఏదో ఇంకా తప్పదు అనుకున్నట్టు చేస్తారు. కానీ మనసు అంతా ఎక్కడో ఎప్పుడో రిలాక్స్డ్గా వేసుకోవడానికి ట్రై చేస్తారు. కాబట్టి బట్టలు అనేది వాళ్ళ సొంత విషయం, అది వాళ్ళ విషయం, వాళ్ళ ఇంట్లో లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ విషయం, ఇది మనకు అనవసరం.
కాబట్టి కానీ మీరు వేసుకునేది కాటనే వేసుకోవాలి, కంఫర్టబుల్గా ఉండాలి, ఫ్రీగా ఉండేటట్టు ఉండాలి. అంటే మనకి గాలి ఆడాలి అంతే, లోపలికి ఎందుకు ఇన్నర్ సైడ్ అంటే చాలామంది ముఖ్యంగా ఆడవాళ్ళు చాలామంది ఇప్పటికీ కూడా నైట్ కూడా బ్రా వేసుకుని పడుకుంటారు. అవును, ఇది చాలా చాలా పెద్ద పొరపాటు. నైట్ అలా వేసుకుని పడుకోవడం, అలా వేసుకుని పడుకోకూడదు. చక్కగా నైట్ వేసుకుంటే నైటీ వేసుకోండి, లేకపోతే చీర కట్టుకుంటే మామూలు బ్లౌజ్. ఇంతకు ముందు మనకి అంటే నా చిన్నప్పుడు నేను చూసా రవికే అని ఉండేది. రవికే తెలుసా మీకు? ఇప్పుడు మామూలుగా ఎవరైనా కుడితే కూడా పెడితే మనకి జాకెట్ బ్లౌజ్ పెడతారు. ఇంటికి వెళ్తే కాస్త తాములు బొట్టు పెట్టి ఎవరైనా అమ్మాయి వచ్చింది అనుకోండి, ఇంటికి వచ్చింది అనుకోండి, ఏమీ లేకపోతే గబగబా వెళ్ళి ఒక బొట్టు పెట్టి పెడతారు, బ్లౌజ్ పీస్ పెడతారు. ఇప్పుడంటే బ్లౌజ్ పీస్ లేకపోతే జాకెట్ ముక్క అంటే దాన్ని రవికెల గుడ్డ అనేవాళ్ళు. రవికెల గుడ్డ అనేవాళ్ళు. ఒకవేళ ఇంటికి ఎవరైనా వచ్చారు, మన ఇంటికి సడన్గా వచ్చారు, బొట్టు పెట్టి అది పెట్టకుండా ఎవ్వరూ పంపించేవాళ్ళు కాదు. ఒకవేళ మన ఇంట్లో అవి లేకపోతే పక్కింటికన్నా వెళ్ళి తెచ్చుకుని మళ్ళీ వాళ్ళకి తెచ్చి ఇచ్చేవాళ్ళు. దాన్ని అలానే అనేవాళ్ళు, రవికెల గుడ్డ అనేవాళ్ళు దాన్ని. తర్వాత బ్లౌజ్ పీస్ లేకపోతే జాకెట్ ముక్కలు అని కూడా అంటారు. మీరు వెళ్తే మీరు ఇప్పుడు ఊర్లో అటు వెళ్ళారనుకోండి, ఇప్పుడు ఆంధ్ర అటు వైపు వెళ్ళారనుకోండి, జాకెట్ ముక్కలు కావాలంటారు. అంటే అది ఒక పీస్ కదా, ఒక ముక్క కదా, 1 మీటర్ ముక్క కదా. సో ఈ రవిక అనేది ఏంటి అంటే ముఖ్యంగా అప్పుడు ఈ సముద్ర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు చెమట విపరీతంగా ఉంటుంది. మీరు చూడండి ఇప్పుడు కూడా అక్కడ బాగా ఉక్కపోతుంటుంది, చెమటలు కారుతూ ఉంటాయి. ఒక చీరకి 3 జాకెట్లు ఉండాలి వాళ్ళకి, 3 ఉండాలి. ఎందుకంటే మీరు ఒక ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసరికి ముద్ద తడిచిపోతుంది, కలర్ పోతుంది, ఎక్కువ సార్లు వాష్ చేయాలి, అది పాతది అయిపోతుంది, చీర ఏమో కొత్తగా ఉంటుంది. సో అందుకని 2-3 స్టిచ్ చేయించుకుంటారు. మనకి ఇక్కడ ఆ ప్రాబ్లం లేదు, అంత చెమట పట్టదు కాబట్టి మనకి బాగానే ఉంటుంది వెదర్. సో రవిక అంటే ఏంటి అని అంటే దానికి ఏమీ లేదు, ఇలా అంటే ఇలా ముడేసుకునేది అన్నమాట. అది వెనక్కి ముడేసుకునేమంటే ముందు కావాలంటే ముందు పెట్టించుకోవచ్చు. దానికి ఒక బటన్ కానీ లేకపోతే ఏమీ ఉండదు, జస్ట్ ఇలా వేసుకుని అది కొంచెం క్లాత్ ఇలా ఎక్స్ట్రా ఉంటుంది అన్నమాట, దీనికి ఇట్లా ముడేసుకుంటారు. ఇది నా చిన్నగా ఉన్నప్పుడు పెద్దవాళ్ళందరూ ఇదే వేసుకునేవాళ్ళు. పెద్దవాళ్ళు మొత్తం అంటే మా ఇంట్లో మా నాయనమ్మలు, మా తాతమ్మలు, జేజమ్మలు వాళ్ళు ఉండేవాళ్ళు కదా పెద్దవాళ్ళు, వాళ్ళు ఇలాంటి జాకెట్ వేసుకునేవాళ్ళు. దాన్ని రవికనే అనేవాళ్ళు. తర్వాత దానికి మార్చేశారు. తర్వాత ఆ ముడేసుకోవడం మానేసేసి ఊరికే ఒక బటన్ పెట్టేవాళ్ళు. హుక్కు కూడా లేదు అప్పుడు, బటన్స్ ఉండేది తెల్లవి పెద్ద బటన్స్, ఆ బటన్స్ పెట్టుకునేవాళ్ళు ఇక్కడ. ఇంకా తర్వాత మారిపోయింది అనుకోండి. ఇప్పుడు కనుక మీరు ఆ టైప్ ఆఫ్ ఇది ఏదైనా వేసుకుంటే అది ఎక్స్పోజింగ్ అవుతుంది. ఫ్యాషన్ షోల్లో చూస్తాము ఇప్పుడు. కానీ మేము అప్పుడు మరి అందరూ అవి వేసుకునేవాళ్ళు ఇంట్లో. ఎవరు అంటే అదేమి మనకి ఏమి అదేమి అభ్యంతరంగా అనిపించేది కాదు. అప్పుడు పెద్దవాళ్ళు వేసుకునేవాళ్ళు. కొంతమంది భర్త చనిపోతే విడోస్ ఉంటారు కదా, వాళ్ళు అప్పట్లో బ్లౌజ్ వేసుకునేవాళ్ళు కాదు. కొన్ని ప్రాంతాల్లో ఈ రోజుకి మీకు శ్రీకాకుళం నార్త్ అది వెళ్తే, ఆ ఈస్ట్ వైపు వెళ్తే ఇప్పటికీ వేసుకోరు వాళ్ళు బ్లౌజ్, ఓన్లీ చీర ఇలా కప్పుకుంటారు. భర్త చనిపోతే చాలా మంది వేసుకున్నారు. తర్వాత బ్లౌజ్ వేసుకునేవాళ్ళు, ఓన్లీ వైట్ బ్లౌజ్ వేసుకునేవాళ్ళు. ఇంకా తర్వాత మారింది అనుకోండి. ఈ రవికే అనేది జనరల్గా సాయంకాలం కట్టుకునేవాళ్ళు, కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి, ఈజీ కదా, ఈజీ వేర్ కాబట్టి. ఇప్పుడు అసలు అది పోయింది. ఇప్పుడు అదంతా ఫ్యాషన్ దాంట్లోకి వచ్చింది. ఇప్పుడు కనుక అది వేసుకుంటే అది వేరేలాగా చూస్తారు. ఇప్పుడు చాలా మంది మాట్లాడతారు బట్టల గురించి, ఆడవాళ్ళు ఇలా వేసుకోవాలి, నిండా కప్పుకొని తిరగాలి, లేకపోతే వీళ్ళు ఇలా చేయడం వల్ల కొంతమంది ఉంటారు మరి అసహ్యంగా వేసుకుని బయట మనకే ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని డ్రెస్సింగ్ చూస్తే మనకే ఇబ్బందిగా ఉంటుంది. ఉంటారు అందరూ, చాలా తక్కువ మంది ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఎవరికైనా కొంచెం ఏ అమ్మాయికైనా నలుగురు ఇష్టపడేటట్టుగా డ్రెస్ వేసుకోవాలని ఉంటుంది, కానీ అసహ్యంగా ఉంటుంది అనేది ఆ వేరు. వాళ్ళు తక్కువ మంది, ఎవరైనా మంచిగా ఉండాలనే వేసుకుంటారు బట్టలు. సో రకరకాల ఈ టైట్ బట్టలు వేసుకోవడము, లేదంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని వాళ్ళకి నచ్చని బట్టలు, నప్పని బట్టలు, వాళ్ళకి సెట్ అవ్వని బట్టలు వేసుకోవడం వల్ల వచ్చే అనారోగ్యాలు చాలానే. నిజంగా మీరు అన్నట్లు ఈ బ్రాలు ఇవి వేసుకుని ఉండడం వల్ల 24 hours సో బ్రెస్ట్ క్యాన్సర్ ఇలాంటివి వస్తాయని కూడా ఎక్కువ వస్తున్నాయి. అవసరం లేని వాళ్ళు ఎందుకు వేసుకుంటారు? ఇప్పుడు నీకు అవసరం అమ్మా, నువ్వు బయటికి వెళ్తున్నావు, పని చేస్తున్నావు, అవసరము,
వేసుకో, ప్రాబ్లం లేదు. ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు ఇమీడియట్గా నువ్వు చేంజ్ చేసుకో. కానీ ఇంట్లో ఉండి నీకు అవసరం లేదు కదా. అసలు ఒక మంచి డ్రెస్ కానీ, ఒక మంచి బ్లౌజ్ కానీ మామూలుగా కుడితే దట్స్ ఇనఫ్. మనం ఏం అవసరం లేదు. అనవసరమైన ఏదో ఫ్యాషన్ అని మనం తెచ్చుకుంటాం. వాళ్ళకి వెదర్ బాగుంటుంది కాబట్టి, చల్లగా ఉంటుంది కాబట్టి, వాళ్ళకి కొంచెం వామ్గా ఉండడానికి వేసినా అది పెద్ద నష్టం జరగదు. కానీ వాళ్ళకు కూడా నష్టం జరుగుతుందని వాళ్ళు రీసెర్చ్లో చెప్తున్నారు. వాళ్ళకి ఆ ప్యాడెడ్ అవి వేసుకోకండి, దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి వాళ్ళు వేరే అదర్ ఆప్షన్స్ వెతుక్కుంటున్నారు. మనకు అవసరం లేనప్పుడు మనకి ఎందుకు. సో ఇవాళ చూడండి ఎంత ఘోరం అంటే, మార్కెట్లోకి వెళ్తే ఎనీ బ్రాండ్ కూడా మీకు ప్యూర్ కాటన్లోను రావటం లేదు. ప్యూర్ కాటన్ రావట్లేదు. చూడట్లేదు. ఖచ్చితంగా మ్యామ్ మీరు చెప్పిన పద్ధతులన్నీ పాటించాలని కోరుకుందాం. జనరల్గా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు జీవన విధానం ఉండాలని కోరుకుందాం. వాళ్ళకి నచ్చిన వస్త్రధారణ అనేది ఉంటే బాగుంటుంది. కంఫర్ట్గా ఫీల్ అయినప్పుడే మనసుకి హాయిగా ఉంటుంది, నిద్ర కూడా వస్తుంది. సో నైట్ వస్త్రధారణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మార్నింగ్ ఎంత టైం ఉంటుందో నైట్ కూడా అంతే టైం మనము ఉంటాం కాబట్టి ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే ఈ అధునాతన వస్త్రధారణ, సో లేదా బిగుతైన డ్రెస్సులు, వీటి వల్ల అవగాహన తెచ్చుకొని అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకున్నాం. ధన్యవాదాలు.